ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటలతో ఈ లోకంలో మనం బ్రతకలేం. ఈ లోకంలో ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటది, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివితేటలు చాలా తక్కువ అని ఒక్కొక్కసారి మనం మనతో పాటు ఉన్న స్నేహితులతో పోల్చుకొని, లేకపోతే మన సరౌండింగ్స్ లో ఉన్న మనుషులను పోల్చుకుని ఒక్కొక్కసారి మన జీవితం మీద మనకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా మనం దుఃఖానికి గురవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక కోరిక, ఒక ఆశ కలిగి ఉంటుంది. ఆ కోరికను, ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటను మళ్ళీ ఉపయోగించి ఎంతగానో ముందుకెళ్ళి మనం అనుకున్న విషయంలో సాధించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. దాన్ని సక్సెస్ అవ్వడానికి, ఆ విషయంలో మనం నిలబడడానికి ఒక్కొక్కసారి మనం ఎంతగానో మరి మన జ్ఞానం కాకుండానే ఎదుటి వాళ్ళ సహాయం పొందుకుంటాం. ఎదుటి వాళ్ళ ఆలోచనలు, ఎదుటి వాళ్ళ తెలివితేటల్ని మనం పొందుకుంటూ ఉంటాం ఆ విషయంలో సక్సెస్ అవ్వాలని. అప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, నాకు ఎవరు సపోర్ట్ లేరే, నాకు వాళ్ళంత జ్ఞానం లేదే, నాకు వాళ్ళంత తెలివితేటలు లేవే, నేను కూడా వాళ్ళలాగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నానే అని ఒకరితో పోల్చుకుని మన జ్ఞానాన్ని మనం ఎంతగానో తగ్గించుకుని, మనం ఎంతగానో ఒకరితో పోల్చుకుని మనం ఎంతగానో ఒక్కొక్కసారి బాధపడుతూ, ఒక్కొక్కసారి ఆందోళన పడుతూ ఉంటాం. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, వాళ్ళకుండా జ్ఞానం, వాళ్ళకుండా తెలివితేటలు బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు. నాకు ఎంత జ్ఞానం ఉంటే బాగుంటే, ఎంత తెలివితేటలు ఉంటే బాగుండని ఒక్కొక్కసారి ఎంతగానో కృంగిపోతూ ఉంటారు, ఎంతో బాధపడుతూ ఉంటారు, ఎంతగానో ఆందోళన పడిపోయి మరి సక్సెస్ అవ్వలేక ఒక్కొక్కసారి ఎంతగానో మరి కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయి నలిగిపోతూ, నశించిపోతూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా యేసుక్రీస్తు నామంలో నమ్మి బాప్తిస్మం పొందిన మనము ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ లోకంలో మనకు కావాల్సిన జ్ఞానం, మనకు కావాల్సిన తెలివితేటలు ప్రతి ఒక్కటి కూడా మన దేవుని దగ్గరకు వచ్చి అడగగలిగితే దేవుడు ఏమాత్రం కూడా సందేహించకుండా మనకి జ్ఞానాన్ని దయచేస్తాడని, జ్ఞానం మనకి ఎంతగానో గొప్పగా ఈ లోకంలో మన గొప్పగా ఆశీర్వదించబడే విధంగా మనకి జ్ఞానాన్ని దయచేయగలుగుతాడని యాకోబు భక్తుడు అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన జ్ఞానం, మన తెలివితేటలు ఎందుకు పనికిరావు? ఎందుకంటే మన జ్ఞానం ఈ లోకంలో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని ఆశపడతాం. కానీ ఈ లోకంలో మనకు మనం తగ్గించుకోవాలని, కానీ మనకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ ఏ రోజు కూడా మనం ఎప్పుడు కూడా ఆశించము. ఎందుకంటే మానవుడు లక్షణం ఇది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక మనిషి కన్నా గొప్పగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు తప్ప అందరితో కలిసి మెలిసి, అందరిని ప్రేమించి, అందరితో కలిసి మెలిసి మరి గౌరవించి అన్ని విషయాల్లో కూడా జ్ఞానం కలిగి తగ్గించుకుని బ్రతకాలని ఏ నర మానవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా దేవుడు సృష్టించి ఉన్నప్పుడు ప్రతి మనిషిని కూడా మరి ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రతి మనిషిని కూడా ఒకలాగే చూస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనందరూ ఒకసారి మనుషులు మనం గ్రహిస్తే, కొంతమందికి తినడానికి ఆహారం ఉండదు, కొంతమంది మిడిల్ క్లాస్ లైఫ్ ఉంటుంది, కొంతమంది లగ్జరీ లైఫ్ ఉంటది, కొంతమందికి చాలా కఠినమైన పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా ఒక మానవుడిని తొక్కుకుంటూ, ఒక మానవుడికి అన్యాయం చేసుకుంటూ, ఒక మానవుడిని ఇబ్బంది పెట్టుకుంటూ ఒక మనిషి గొప్పగా స్థాయిలో నిలబడి ఉన్నాడే తప్ప ఏ నర మానవుడు కూడా ఒక మనిషికి సహాయం చేయాలని ఆలోచన అది ఎప్పుడు కూడా సామాన్యంగా రాదు. అది రేర్ గా వస్తుంది. అది ఇప్పుడు ఈ లోకంలో అన్ని సాధించి సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ లోకంలో నశించిపోతున్న టైంలో ఇంకేముందులే, ఎదుటి మనిషికి సహాయం చేస్తే వాడైనా బతుకుతాడు కదా అనుకుని ఉన్నప్పుడు మనం సహాయం చేయగలుగుతాం. కానీ మరి యవన కాలంలో ఉన్నప్పుడు, ఒక జీవితంలో సక్సెస్ అవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ నరమానుడు కూడా ఒక మనిషికి సహాయం చేయడానికి ఇష్టపడడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడి, లోకంలో మనుషులతో పోల్చుకుని మన జ్ఞానం, మన తెలివితేటను మనం ఎంతగానో బాధపడుతూ, ఆందోళన పడుతూ ఉంటే ఎంతగానో మనం కూడా ఈ లోకంలో నశించిపోతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనకేమి కావాలో, మనకి ఏ జ్ఞానం కావాలో, మనకి ఏ అవసరం ఉన్నదో, ఏ విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు, ఏ కోరికతో ఆశ కలిగి ఉన్నావో కూడా నువ్వు దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు అడగగలిగితే
దేవుడు ఏమాత్రం కూడా సందేహింపక నీకు దయచేస్తాడని, ధారాళముగా నీకు దయచేస్తాడని మరి యాకోబు భక్తుడు అక్కడ ఉన్న విశ్వాసులు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ ఉదయకాల సమయంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఈ లోకంలో నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు. ఈ లోకంలో నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, నీకేమి తక్కువగా ఉన్నదో, నీకేమి కావాలో, ఏం అవసరం ఉన్నదో, ఏ విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, నాకు ఈ జ్ఞానం లేదు, నాకు ఈ తెలివితేటలు లేవు, నాకు ఇలాగ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, నన్ను ఇలాగా ప్రోత్సహించి ముందుకు నడిపించే వాళ్ళు లేరు, నన్ను ఎంతగానో ధైర్యపరిచే వాళ్ళు నా చుట్టుపక్కల, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నాకెవరు కూడా లేరు, నన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరని నువ్వు ఆందోళన పడుతూ బాధపడుతూ ఈ రోజున నువ్వు ఒక్కొక్కసారి నీ జీవితాన్ని నువ్వు పోల్చుకొని బాధపడి ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులంక చూడొద్దు, ఈ లోకంలో నీ జ్ఞానం వెంక నువ్వు చూడొద్దు, ఈ లోకంలో దేని గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకేమి కావాలో అది అడుగు, నీకు ఏ జ్ఞానం కావాలో అది అడుగు, నీకు నేను సహాయం చేస్తాను, నేను బలపరుచుకుంటాను. ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళని నేను గొప్పగా ఏర్పరచుకున్న వాడిని, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ రోజు నీ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరు, మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో దేవుని వాక్యం అందు నమ్మి దేవుడి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని, ప్రభా ఇదిగో నాకు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడగమన్నావు కదా, ఇదిగో నాకు ఈ జీవితంలో నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నేను జ్ఞానంగా బ్రతకలేకపోతూ ఉన్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా జీవితంలో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, నా జీవితంలో నేను ఏది కూడా సాధించలేకపోతున్నాను, ఇదిగో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రభా, నాకు జ్ఞానాన్ని దయచి, నేను ఎలా వెళ్ళాలో నాకు దయచి, ఇదిగో నాకు తెలివితేటలు నేర్పించు ప్రభా అని ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి సహాయం చేస్తానని, ప్రతి ఒక్క విషయంలో కూడా సమాధానం దయచేస్తానని, ప్రతి ఒక్క విషయంలో కూడా జ్ఞానాన్ని ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, ఈ లోకంలో మనం మరి భక్తుల జీవితం ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు తెలుస్తూ ఉంటది. దావీదు గారి జీవితం గొర్రెలు కాపరి, అలాంటి మనిషిని దేవుడు గొప్ప రాజుగా ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక రాజుగా మరి ఒక దేశాన్ని పరిపాలించాలి అంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత తెలివితేటలు కావాలి, ఎంత ఆలోచన కావాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆ మనిషికి, గొర్రెలు కాచుకునే మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకంలో గొప్పవాడిగా ఏర్పరచుకున్నవాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా సృష్టించిన వాడు ఆయన మించిన జ్ఞానం ఈ లోకంలో మనకి ఎక్కడా దొరకదు. కాబట్టి ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా, ఈ లోకంలో మన జ్ఞానం గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి, దేవుడిని విశ్వసించి, దేవుడి దగ్గర మన సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగితే దేవుడి ప్రేమను, దేవుని శక్తిని, దేవుడి ఆలోచనను మనం కూడా పొందుకోగలుగుతాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప వాళ్ళుగా నిలబడిన వాళ్ళు ఎలా అయితే దేవుని శక్తిని పొందుకొని ఆశీర్వదించబడి ఉన్నారో అలాగే మనము కూడా దేవుని దగ్గర ఆశీర్వదించబడగలుగుతాం. అలాగే ఈ లోకంలో గొప్ప స్థాయిలో మనం నిలబడగలుగుతాం. అలాగే దేవుని శక్తిని, దేవుని బలాన్ని మనం పొందుకోగలుగుతామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకేమైనా విషయాల్లో దేవునికి దూరం అయిపోయి ఈ లోకంలో మనుషుల్లాగా ఆలోచిస్తూ దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు మరి మనుషుల మీద ఆధారపడి సహాయం కొరకు అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ వాళ్ళ జీవితం నశింప చేసుకుంటున్నట్టు ఈ రోజున విశ్వసించి నమ్మి బాప్తిసం పొందిన నువ్వు ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా దేవుణ్ణి అడగాలని, దేవుడి మీద ఆధారపడాలని ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడి జ్ఞానాన్ని పొందుకుని ముందుకు వెళ్ళాలని ఈ ఉదయకాల సమయమున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి దేవుని కృతజ్ఞత తెలియపరుచుకుని దేవుని మహింపరుచుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, లోకంలో తండ్రి నైనా మీకు జ్ఞానం తక్కువైన ఎడల నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా దయచేస్తానని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా అందరితో కూడా తండ్రి మాట్లాడి ధైర్యపరిచి, బ్రతుకు తండ్రి నైనా ఈ లోకంలో ప్రభా మనుషుల మీద ఆధారపడకూడదని, ఈ లోకంలో తండ్రి నాయన మరి ఎవరి మీద కూడా ఆధారపడకుండా మా జ్ఞానం, మా తెలివితేటలు కాదు కానీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి తండ్రి నీ దగ్గర మేము పొందుకునే విధంగా నీ జ్ఞానాన్ని తండ్రి పొందుకుని ఆశీర్వాదంగా ఉండే బిడ్డలుగా తండ్రి ఉండాలని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన మాటను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. మరి అదిగో తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి ఈ లోకంలో తండ్రి నైనా వాళ్ళు కూడా తండ్రి జీవితంలో సక్సెస్ లేక, జీవితంలో తండ్రి సమాధానం లేక, జీవితంలో తండ్రి నైనా మరి ఎన్నో విషయాలు నలిగిపోతూ, ఆదరణ లేక, సహాయం లేక, మనుషుల మీద ఆధారపడుతూ వాళ్ళ జ్ఞానాన్ని తండ్రి నేను వాళ్ళు ఎంతగానో తండ్రి మరి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి తండ్రి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ మరి నేను నా జీవితంలో నేను మరి ఏది కూడా సాధించలేకపోయినా, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు, నాకు ఆదరణ లేదు, సహాయం లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు ఈ లోకంలో మనుషులు ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదని
మరి ఎంతగానో తండ్రి నేను ఆందోళన పడుతూ దుఃఖంతో నలిగిపోతూ ఆదరణ లేక సహాయం లేక సాతాను శోధనకు తండ్రి బంధించబడి తండ్రి ఎవరైతే తండ్రి నీ వాక్యాన్ని గ్రహించలేక తండ్రి పడిపోయి ఉన్నారు ప్రభు, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి బలపరిచి నీ శక్తిని నీ బలాన్ని తండ్రి నీ జ్ఞానాన్ని పొందుకొని ముందుకెళ్లే బిడలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ప్రభు మా జీవితం నెరవేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం పొందుకుందాం. దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడని విశ్వాసంతో దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి మనం అందరం కూడా దేవుని దగ్గర పొందుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం అందరం కూడా ధైర్యం పొందుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.